ఇండిపెండెంట్ డెమోక్రాట్ తెలంగాణ రాష్ట్ర కమిటీ గత వారం రోజులుగా అనేక రకాలుగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల గొంతు వినాలని పెండింగ్ లో ఉన్న దాదాపు 8,000 కోట్ల పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్ బకాయిలో ఉన్న స్కాలర్షిప్స్ అన్ని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి దాదాపు 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ముందున్న పెండింగ్ స్కాలర్షిప్స్ అన్ని రిలీజ్ చేయాలని చెప్పేసి అనేక రకాలుగా నిరసన చేశాము. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు వెళ్ళాము, మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడి చేశాము. ఇట్లా అనేక ప్రోగ్రాంలు నిరసనలు చేస్తున్నప్పటికీ ఎస్ఎఫ్ఐగా జిల్లా సెంటర్ లో చేస్తున్నాము, హైదరాబాద్ లో చేస్తున్నాము, చలో సెక్రటేరియట్ పెట్టాము. ఎన్ని చేసినా ముఖ్యమంత్రి కానీ మంత్రులకు కానీ ఇంకిత జ్ఞానం లేకుండా మొత్తం పేద ప్రజలు మార్జినైజ్ సెక్షన్స్ నుంచి వచ్చిన విద్యార్థులు చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్ యాజమాన్యాలు వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నాయి, సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు, ఎగ్జామ్స్ రాయనివ్వట్లేదు, చదువులకు దూరం అవుతున్నారని చెప్పేసి స్కాలర్షిప్ రిలీజ్ చేయాలి. వాళ్ళ హక్కు అయినటువంటి విద్యను వాళ్ళు దూరం చేస్తున్నారు. ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా విద్యార్థుల భవిష్యత్తుని నిర్లక్ష్యం చేస్తూ సిగ్గు ఏ మాత్రం ప్రదర్శించకుండా ఇంతగా విద్యార్థులు అనేక రకంగా ఎస్ఎఫ్ఐ ఇప్పుడు మేము భిక్షాటన చేయడానికి విద్యార్థులకి ఈ రకంగా నిరసన తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఎస్ఎఫ్ఐ ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు ఈ స్కాలర్షిప్ రిలీజ్ చేయమని చెప్పినా కానీ ప్రభుత్వం ఏమాత్రం వినట్లేదు. కొత్త ప్రభుత్వం ప్రజాస్వామ్యంతో ఉంటుంది, ప్రజలకు అనుగుణంగా ఉంటుంది, విద్యార్థులకు అనుగుణంగా ఉంటుంది, పేద ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని ఎన్నో మాటలు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఏమైంది చిత్తశుద్ధి, ఎటువంటి ఆలోచిస్తున్నారు? విద్యార్థులందరూ చదువులకు దూరం అవుతున్నారు. కనీస బాధ్యత వాళ్ళ చదువు కొనసాగాలంటే మీరు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్ విడుదల చేయాలని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. ఏదో కమిటీ అని పేరు పెట్టి కొత్తగా వేసే ప్రయత్నం చేస్తున్నారు ఫీజు రియంబర్స్ రిలీజ్ చేయడానికి. ఇలాంటి కమిటీలు ఏది మాకు అవసరం లేదు. తక్షణమే